ఎదవా పంతులు గారి మీద కళ్ళు పోస్తావరా? గుడి ముందు కళ్ళు పాకేంట్రా నీ స్థలం ఆడిది, ఆడి బాబు ఆడికి ఇచ్చాడు. ఆడి స్థలంలో ఆడేం పెట్టుకోవాలో మనం ఎలా చెప్తాం? ఒకవేళ మనం చెప్పేవని తీసేసిన తాగే జనం ఊరుకోరు. నువ్వొండ్రా, అసలు సంగతి మర్చిపోయాను. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్ద సాములోని కలిశానని చెప్పాను కదా. మొహం చూడగానే ముందనక 30 జన్మల గురించి చెప్పేస్తాడు మహానుభావుడు. నన్ను చూడగానే తిట్టకుండా తిట్టాడు. మీ ఊరికి వాస్తు దోషం ఉంది, అదేమిటో కాదు ఆ రాముల వారి గుడే, అందుకే మీ ఊళ్ళో వానలు కురవక పంటలు పండక కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. వెంటనే ఆ రాముల వారి గుడి అక్కడి నుంచి తీసేసి ఏ గోదావరి ఒడ్డునో ప్రతిష్ఠిస్తే మీ ఊరంతా హాయిగా ఉంటుందని నాతో చెప్పారు. అయ్యా, ఈ గుడి సామాన్యమైన గుడి కాదయ్యా. మీరెన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించినా ఈ గుడి పవిత్రత రాదు. రాముల వారు సీతమ్మ వారు వనవాసం చేస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఈ స్థలానికి వచ్చారు. ఆ గుర్తుగా ఆనాటి భక్తుడు ఈ గుడి కట్టించాడు. ఇంత ప్రాచీనమైన చరిత్ర ఉన్న ఈ గుడిని తీసేయడం మహాపాపం. ఒకవేళ ఆ ఉద్దేశంతో కనుక మీరు ఈ గుడిని తీసేస్తే మహాప్రళయం సంభవించి ఊరంతా వల్లకాడైపోయి సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త అయ్యా, మీ కాలు పట్టుకుంటాను అయ్యా, ఈ గుడి జోలికి మాత్రం వెళ్తాయా? మీకు మంచిది కాదయ్యా, క్షేమం కాదయ్యా. అయ్యో, మీకు చెప్పేటంత టోని కాను పంతులు గారు. దేవునికి పలానా స్థలం అని రిజిస్ట్రేషన్ ఏముంది చెప్పండి? దేవుడు ఎక్కడ లేడు? గుళ్ళో ఉన్నాడు, తీర్థంలో ఉన్నాడు, శ్మశానంలో ఉన్నాడు, కళ్ళు సీసాలో ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. మీరే కదా ఎన్నోసార్లు శ్రీరామ పందిరిలో చెప్పారు. అందుకని నేను కట్టబోయే గుళ్ళో మీరే పూజలు చేయండి. నేను కాదంటేనే కదా. ఏమిటయ్యా రామచంద్ర, ఇంత ఘోరం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోయావు. నీ గుడి నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆయన వల్ల ఏమి అవ్వదు గురుగారు. అవునండి, సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతేనే ఏడుస్తూ తిరిగానండి ఆయన. పాపం నాకన్నా మాయకుడండి. ఆయన వల్ల ఏమీ అవ్వదండి. మా పాస్ చేయాల్సిందేనండి. సముద్రం దూకెళ్ళి మరి సీతమ్మ తల్లి జాడపట్టాడు కదండి, లంకనంతా తగలెట్టేశాడు కదండి. మరి వాళ్ళ రాముడి గుడి జోలికి వస్తే ఊరుకుంటాడేంటండి? గోప్ పగ కొడతాడండి. ఈ పాటికి బయలుదేరే ఉంటాడండి. అయినా మా ఆంజనేయ స్వామి ఉండగా మీ రాములోకి భయం ఏంటండి? ఈ గుడి ఎక్కడికి పోదండి. మా బాబు వస్తాడండి, మా గుడిని కాపాడుతాడండి. శ్రీ ఆంజనేయం. రాములోరి గుడికి ఎసరు పెట్టేవురా, కష్టంరా. మీ కాళ్ళకి దండం పెడతా స్వామి. ఎంత డబ్బైనా పర్వాలేదు, ఏం చేసినా సరే ఆ రాములూరు గుడి లేచిపోవాలి స్వామి. దేవశక్తులను ఎదుర్కోవడం మన శక్తికి మించిన పనిరా. మామూలు పూజల వల్ల కాదురా, బలివ్వాలిరా. ఇచ్చేద్దాం స్వామి. ఎన్ని కోళ్ళు కావాలి, ఎన్ని మేకలు కావాలి, ఎన్ని గేదెలు కావాలి, ఏం కావాలో చెప్పండి. కోళ్ళు కాదురా, మనిషి. నరబల. అవునరా, అస్కలిత బ్రహ్మచారి, ఎన్నడూ అబద్ధం ఆడనివాడు, కుళ్ళు కుతంత్రాలు తెలియనివాడు, స్వచ్ఛమైన మగాడు. అలాంటివాడు కావాలిరా. స్వచ్ఛమైన మగాడా? ఈ రోజుల్లో మామూలు మనిషి దొరకడమే చాలా కష్టం స్వామి. స్వచ్ఛమైన మగాడంటే అందరూ మీలా ఉండర్రా, వెతకండిరా, దొరుకుతాడు. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదా
గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా మంచిగాడా బలిరా బ్రహ్మం భలేవాణ్ణి పట్టారా కాసూచిగా సంతోషిస్తుందిరా ఎలా తెస్తావురా ఆడ అనాథ సామి ఆడేం చేసినా అడిగే దిక్కే లేదు. దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే